హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు 10th క్లాస్ పిల్లలకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ టాపిక్స్లో నెంబర్ మారుతుంది కానీ మనకి సేమ్ టాపిక్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ మనము లీనియర్ ఈక్వేషన్ అంటే ఇక్కడ ఎలా ఉంది, ఏఎక్స్ ప్లస్ బి. క్వాడ్రాటిక్ అంటే ఏఎక్స్ స్క్వేర్. లీనియర్ ఈక్వేషన్ అంటే ఎక్స్ ఉండి ఒక నెంబర్, కాన్స్టాంట్ నెంబర్ ఏదో ఒకటి, ఎక్స్ ఏ అయినా అనుకోండి, పి అయినా అనుకోండి, బి అయినా అనుకోండి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ స్క్వేర్, పైన ఏముంటుంది స్క్వేర్. నెక్స్ట్ క్యూబిక్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ క్యూబ్. ఇవి ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్ని దానిలలో. ఇక్కడ ఎలా అడుగుతారంటే ఇక్కడ వరకు లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇది 2x అంటే ఏమన్నా ఒకటి ఉంది కాబట్టి ఇది మోనోమియల్. 2 ఉన్నాయి టర్మ్స్ అందు కాబట్టి దీన్ని ఏమంటారు బైనామియల్. ట్రైనామియల్ అంటే 1 2 3 ఉంటుంది. లీనియర్ అంటే ఏఎక్స్ ప్లస్ బిలో ఉండాలి, క్వాడ్రాటిక్ అంటే ఇలా ఉండాలి, క్యూబిక్ అంటే ఏ క్యూబ్లో ఉండాలి, మోనోమియల్ అంటే ఒకటి ఉండాలి టర్మ్ అనేది, బైనామియల్ అంటే 2, ట్రైనామియల్ అంటే 3. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారా, రైట్ అన్ ఈక్వేషన్ ఫర్ ట్రైనామియల్. ట్రైనామియల్ అంటే మూడు ఉండాలి టర్మ్స్. దీంట్లో విత్ డిగ్రీ 6. ఇక్కడ పవర్ పైన ఉంది కదా, దాన్ని ఏమంటారు డిగ్రీ అంటారు. ఈ డిగ్రీ 6. అదే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అన్నారనుకోండి, కోఎఫిషియంట్ అంటే ఈ ఎక్స్ స్క్వేర్కి ముందర ఉండేదే కోఎఫిషియంట్ అనమాట. డిగ్రీ అంటే పైనది, కోఎఫిషియంట్ అంటే దేని ముందర ఉంటుందో అది కోఎఫిషియంట్ రాయాలి. కాన్స్టాంట్ అంటే ఇది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, ఫైండ్ ద రూట్స్ అడిగారు. 12x స్క్వేర్, సి ఏని ముందర 12x స్క్వేర్, మనం 4 3 జా 12 చేయాలి. ఇక్కడ యాడ్ చేసినా మనకి 7 రావాలి. -4 -3 ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఇంటూ చేస్తే ఇది రావాలి, యాడ్ చేస్తే -7 రావాలి. ఇప్పుడు నేను స్ప్లిట్ బాగా చేస్తాను కదా, x స్క్వేర్ -4x -3x + 12 = 0. దీంట్లో నుంచి x కామన్ తీస్తే x -4, -3 కామన్ చేస్తే x -4, x = -4, x = -3. ఇలా స్ప్లిట్ తీసి ఫైండ్ రూట్స్ చేస్తే కూడా మనకి 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఇక్కడ ఏమని ఇచ్చారంటే మనకి స్ప్లిట్టింగ్ చేయడం ఈజీనే, కానీ మనకి ఇది మనకి x వాల్యూ లేదు, k వాల్యూ లేదు కాబట్టి మనం స్ప్లిట్ చేయలేం. కాబట్టి దీనికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్లా కనుక్కుంటామంటే డిటర్మినిస్టిక్ ఫార్ములా b² - 4ac. ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేసాం. kx² - 2kx + 6 = 0. ఇది a, ఇది b, ఇది c. b ప్లేస్లో ఏముంది -2k², b² - 4ac, 4k² - 4 × 4 6 24. నేను ఏం చేసా, 4k బయటికి తీసా, అప్పుడు k - 6, k = 0, k = 6. ఇప్పటికి ఈ 2 టాపిక్స్ చదవండి. నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ చెప్తాను, ఇంకా 2 టాపిక్స్ పిల్లలకి ఈజీగా చెప్తాను.